వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మొదటి టాపిక్, సోమనాథ ఆలయానికి 1000 సంవత్సరాల ప్రత్యేకత. మరి సోమనాథ ఆలయానికి 1000 సంవత్సరాల ప్రత్యేకత ఎందుకు వచ్చింది అంటే, మనకి సోమనాథ ఆలయానికి 1026వ సంవత్సరంలో గజనీ మహమ్మద్ ఈ సోమనాథ్ ఆలయంపై దాడి చేయడం జరిగింది. అంటే మొదటి అటాక్ని చేసి దాదాపుగా 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మనకి ఈ సోమనాథ్ ఆలయానికి 1000 సంవత్సరాల ప్రత్యేకత ఉంది. అంటే 1026లో మనకి దాడి చేసినప్పటికీ సోమనాథ్ ఆలయం అనేది 1000 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఆ విధంగానే ఉంది. ఆ విధంగా మనకి సోమనాథ్ ఆలయానికి ప్రత్యేకత 1000 సంవత్సరాల ప్రత్యేకత రావడం జరిగింది. మరి ఈ సోమనాథ్ ఆలయానికి సంబంధించి ఈ సోమనాథ్ ఆలయానికి భక్తి విశ్వాసాలకి మరియు నాగరికతకు ప్రతీకగా చెప్పవచ్చు. భక్తి విశ్వాసాలకి అలాగే నాగరికతకి మనకి సోమనాథ్ ఆలయం ప్రతీకగా చెప్పవచ్చు. అలాంటి సోమనాథ్ ఆలయంపై దాడులు జరిగినాయి ఏ సంవత్సరంలో? 1026 సంవత్సరంలో గజనీ మహమ్మద్ కాలంలో మనకి దాడులు అనేవి జరగడం జరిగినాయి. సో ద 1000 years significance of Somanath temple. So the specialty of Somanath temple is the first attack was occurred in 1026 by Ghazni Muhammad. So in this case, the 1000 years or the specialty of Somanath temple is completed 1000 years of first attack by Ghazni Muhammad. So this temple was constructed with Somanath devotees and technology based. So in this case, Somanath temple still is alive. So this is about Somanath temple completed 1000 years from first attack. కలుపు మొక్కతో కాగితం తయారు. మరి పేపర్ మేకింగ్ విత్ వీడ్స్. మరి కలుపు మొక్కతోని కాగితాన్ని తయారు చేయడం జరిగింది. ఎవరు తయారు చేశారు అంటే ఈవిడ రేపాక భార్గవి. సిద్దిపేట జిల్లాకు చెందిన రేపాక భార్గవి, సిద్దిపేట జిల్లా చేర్యాల మండలానికి చెందిన రేపాక భార్గవి కలుపు మొక్కతో కాగితాన్ని తయారు చేయడం జరిగింది. మరి ఈ కలుపు మొక్కతో కాగితాన్ని తయారు చేసిన ఈ ప్రయోగాన్ని ఎంతో మంది అభినందించడం జరిగింది. మరి ఎక్కడ ఈవిడ కలుపు మొక్కతో కాగితాన్ని తయారు చేశారు అంటే, రేపాక భార్గవి ఉస్మానియా యూనివర్సిటీలో తన విద్యను అభ్యసిస్తుంది. మరి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ మరియు హెచ్ఓడీస్ సహాయంతో నెల రోజుల పాటు ఈ ప్రయోగం కోసం ఇంటర్న్షిప్ని తీసుకోవడం జరిగింది. ఇంటర్న్షిప్ని తీసుకొని ప్రొఫెసర్ మరియు హెచ్ఓడీల మార్గదర్శనంతో ఈవిడ కలుపు మొక్కతోటి కాగితాన్ని తయారు చేయడం జరిగింది. మనం రీసెంట్గా చూస్తే చాలా పంటల్లో కలుపు మొక్కలు అనేవి రావడం జరుగుతుంది. మరి ఆ కలుపు మొక్కలను తీసివేసే బదులు ఆ కలుపు మొక్కతో కాగితాన్ని తయారు చేయడం ద్వారా ఇండస్ట్రియల్ సెక్టార్కి కూడా చాలా యూజ్ అవుతుంది అని చెప్పి ఈ ప్రయోగాన్ని తయారు చేసిన సందర్భంలో ఈవిడ పేర్కొనడం జరిగింది. అలాగే ఈవిడ అభినందనలు తీసుకునే సమయంలో పారిశ్రామిక లెవెల్లో కూడా ఈ కాగితాల తయారీ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఈవిడ పేర్కొనడం జరిగింది. సో పేపర్ మేకింగ్ విత్ వీడ్స్. దిస్ ఎక్స్పెరిమెంట్ వాస్ డన్ బై రేపాక భార్గవి. షీస్ బిలాంగ్ టు ద సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ with Cheryala Mandal Siddipet district in Cheryala Mandal. So she is saying she is studying in Usmania University. With the cooperation of professors and HOD, she took
1 month internship. She took 1 month internship in this experiment. So after completion of this experiment, a lot of appreciations he received. A lot of appreciations she received. So in this case, she's saying this equipment or this experiment is used for many agricultures and industrial levels. So this experiment is used in industrial level. So this is about paper making with weeds. నెక్స్ట్ కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు ముంపు బాధితుల ధర్నా. మరి కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు ముంపు బాధితులు ఎందుకోసం ధర్నా చేస్తున్నారు అంటే, మనకి చాలా వరకు ప్రాజెక్టులను కట్టడం ద్వారా భూములు ఉన్న వాళ్ళు వాళ్ళ భూములను కోల్పోవడం జరిగింది. అంటే చాలా వ్యవసాయ భూములు మరియు ఏ ఇతర భూముల్లో ప్రాజెక్టులను కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి భూములను తీసుకోవడం జరిగింది. మరి ఆ ముంపు బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ భూములను తీసుకొని వారికి నష్టపరిహారం ఎక్కువగా ఇవ్వలేకపోయారు. సో దీనికోసం అని చెప్పి మా భూములు పోయినాయి, వాళ్ళు ప్రాజెక్టులో ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పి చాలా వరకు ఎవరైతే నష్టాన్ని అనుభవించారో వాళ్ళు కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు ముంపు బాధితులు ధర్నా చేయడం జరిగింది. మరి ధర్నా అనేది ఎవరి అధ్యక్షతన జరిగింది అంటే నర్సారెడ్డి అధ్యక్షతన జరగడం జరిగింది. మరి నర్సారెడ్డి ఎవరు అంటే, మనకి కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఈయన. ఈ ధర్నాకి అధ్యక్షతను వహించడం జరిగింది. మరి ఈ ధర్నాలో భాగంగా ఏమని ఈయన నినాదించాడు అంటే, ఎవరైతే ముంపు బాధితులకు గురి అయ్యారో వాళ్ళకి తక్షణమే రావాల్సిన పరిహారాన్ని ఇవ్వాలి మరియు శాశ్వత పరిష్కారాన్ని వారికి అందించాలి. అలాగే నాణ్యమైన గృహ నిర్మాణాలను చేపట్టాలి, లేదంటే నాణ్యమైన వసతులను ఏర్పాటు చేయాలి అని చెప్పి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఈ నేపథ్యంలో పేర్కోవడం జరిగింది. సో ఫ్లడ్ విక్టిమ్స్ ప్రొటెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫార్మ్ హౌస్ because the lot of people lost their lands due to constructing new projects and industrial sectors in their lands. So in this case, the lot of flood victims protest in front of KCR farm house. So in this case, this protest or this strike is chaired by Narsareddy. He is a former MLA in Congress party. In this case, his demands in this strike is to give permanent solutions to who are lost their lands, and give consultation to them. So this is about flood victims protest in front of farm house or KCR farm house. నెక్స్ట్ టిఎల్ కాంతారావు స్మారక పురస్కారాలు. రీసెంట్గా 2025 సంవత్సరానికి గాను టిఎల్ కాంతారావు స్మారక పురస్కారాలు అందజేయనున్నారు. మరి టిఎల్ కాంతారావు స్మారక పురస్కారాలకి సంబంధించి కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో మృణాలిక అనే వ్యక్తి విమర్శలో సెలెక్ట్ కావడం జరిగింది. అలాగే కవిత్వంలో నందకిషోర్ అనే వ్యక్తి కవిత్వానికి 2025కి టిఎల్ కాంతారావు స్మారక పురస్కారాలకి ఎంపిక కావడం జరిగింది. మరి ఈ పురస్కారాలలో భాగంగా దాదాపుగా 50,000 వరకు నగదు పురస్కారాన్ని ఇందులో భాగంగా అందజేయనున్నారు. ఎంతవరకు అందజేయనున్నారు? దాదాపుగా 50,000 వరకు నగదు పురస్కారాలను అందజేయనున్నారు. టిఎల్ కాంతారావు మెమోరియల్ అవార్డ్స్. సో దిస్ మెమోరియల్ అవార్డ్స్ 2025
2 members were selected to this awards. So what are who are that? So one is Mrunalika from Discrimination and Nanda Kishore in poetry. Nanda Kishore is poetry is selected to TL Kantarao Memorial Awards 2025. The awards is up to 50,000 in this memorial awards. Next, Pushpita Gaud double century. Pushpita Gaud double century. In this case, under 15 women's one day cricket, under 15 women's one day cricket లో మనకి ఒక క్రికెట్ క్రీడ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏ కేటగిరీలో అంటే మనకి వన్ డే క్రికెట్ని ఏర్పాటు చేశారు. అండర్ 15లో భాగంగా అది వన్ డే క్రికెట్ని ఏర్పాటు చేశారు. మరి ఇందులో ఆంధ్రప్రదేశ్ సౌరాష్ట్రపై విజయం సాధించింది. దేనిపై? సౌరాష్ట్రపై. ఎన్ని పరుగుల తేడాతో అంటే దాదాపుగా 437 పరుగుల తేడాతో సౌరాష్ట్రపై విజయం సాధించింది. మరి ఇందులో భాగంగా ఆంధ్రకు చెందిన పుష్పితా గౌడ్ డబుల్ సెంచరీని సాధించి ఈ విజయానికి కారణం కావడం జరిగింది. పుష్పిత డబుల్ సెంచరీ. అలాగే దీక్ష సెంచరీని సాధించి ఈ విజయానికి కీర్తి తీసుకురావడం జరిగింది. పుష్పితా గౌడ్ డబుల్ సెంచరీ, దీక్ష ఒక సెంచరీతో ఈ వన్ డే క్రికెట్ విజయానికి కారణం కావడం జరిగింది. సో పుష్పితా గౌడ్ డబుల్ సెంచరీ. సో పుష్పితా గౌడ్ స్కోర్డ్ double century in under 15 one day cricket. So Andhra is defeated Saurashtra by 437 runs. So in this one day cricket, Pushpita Gaud scored 2 centuries and Diksha scored 1 century. These two are the reasons to got this one day cricket or under 15 one day cricket. So this is about Pushpita Gaud double century. Next, INS Himagiri submarine. మరి INS హిమగిరి సబ్మెరైన్ ని రీసెంట్ గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సబ్మెరైన్ అనేది అడ్వాన్స్డ్ స్టీల్ ఇరాగేట్ అండ్ సబ్మెరైన్. ఇదేంటి? అడ్వాన్స్డ్ స్టీల్ సబ్మెరైన్. మరి ఈ సబ్మెరైన్ ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మనకి జనవరి 4th నాడు సందర్శించడం జరిగింది. మరి ఈ సబ్మెరైన్ కి యొక్క పనితీరుకి సంబంధించి ఈయన అభినందించడం జరిగింది. అంటే ఈ సబ్మెరైన్ పనితీరును ఎవరు అభినందించారు? గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జనవరి 4న సందర్శనలో భాగంగా. మరి ఈ సబ్మెరైన్ అనేది పూర్తి స్వదేశీ సాంకేతికతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనితో స్వదేశీ సాంకేతికతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి సబ్మెరైన్ అనేది మనకు ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా స్వదేశీ సాంకేతికతో ఏర్పాటైన ఒక సబ్మెరైన్. దీనికోసం మనకి జిష్ణుదేవ్ వర్మ దీని యొక్క ప్రతిభను కొనియాడడం జరిగింది. ఎవరు? గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. సో INS హిమగిరి సబ్మెరైన్. సో recently Governor Jishnudev Verma visited INS Himagiri submarine and appreciated the work of INS Himagiri submarine. So INS Himagiri submarine designed completely with indigenous technology in part of Atmanirbhar Bharat. This is about INS Himagiri submarine. ICC cricket
జెట్ ఐసీసీ T20 వరల్డ్ కప్. మరి ఐసీసీ T20 వరల్డ్ కప్ అనేవి రీసెంట్గా జరగనున్నాయి. మరి ఐసీసీ T20 వరల్డ్ కప్కి బంగ్లాదేశ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దీన్ని బంగ్లాదేశ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి బంగ్లాదేశ్కి ఎవరు కెప్టెన్గా ఉంటున్నారు అంటే మనకి సరే బంగ్లాదేశ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి బంగ్లాదేశ్లో కెప్టెన్గా ఉండడం జరిగింది. బంగ్లాదేశ్ నుంచి ఒకరు కెప్టెన్గా ఉండడం జరిగింది. మరి లాస్ట్ టైం ఐసీసీ T20 2025కి సంబంధించి శాశ్వత కెప్టెన్గా ఒకరు ఉండడం జరిగింది. ఇప్పుడు బంగ్లాదేశ్ని ఐసీసీ T20 బంగ్లాదేశ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఐసీసీ T20 వరల్డ్ కప్ 2026కి ఎవరిని సెలెక్ట్ చేశారు అంటే బంగ్లాదేశ్ని సెలెక్ట్ చేశారు. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్. మీకు ఇలాంటి కరెంట్ అఫైర్స్ ఇంకా కావాలి అంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.